కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 1 వచనము. ఎవడనూ తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఎప్పుడైతే మనం నీతిగా యథార్థంగా ఉంటామో దుష్టుడు ఎవరూ తరమకుండానే వాడంతట వాడే పారిపోతాడు, వాడి కార్యములు లయమైపోతాయి. కనుక మనము ఎల్లవేళలా మన తండ్రి అయిన దేవుని వలె నీతిమంతులుగా ఉందాము. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక మనం నీతి యథార్థతలు కలిగి ఆయన సన్నిధిలో ఆయన నామానికి మహిమకరంగా జీవిద్దాము. పరిశుద్ధానికి వందనము, స్తోత్రములు. ఆయన ఈ వాక్యము ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభా, అయా తండ్రి, వారి జీవితాల్లో వారి యథార్థంగా నీతిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మీకు అసహ్యమైన కార్యములను విడిచిపెట్టి యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఎల్లవేళలా వారు సింహం వలె ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయమని, వారి జీవితాల్లో పనిచేస్తున్న దుష్టుడిని లయపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.